పేరు గౌరీ. మాకు వాటర్ ట్యాంక్ ఉంది, కానీ ఆ వాటర్ ట్యాంకులో అడ్డుమడి పురుగులు పడిపోయి ఆ వాటర్ తాగితే పిల్లలకి డెంగ్యూ జ్వరాలు అడ్డుమడి జ్వరాలు వస్తున్నాయి. ఆటో సదుపాయం కూడా వెళ్ళడానికైతే మాకు రోడ్డు కూడా బాగోలేదు. పిల్లలకి చాలా ఇబ్బంది పడతాను. ఆటో కట్టించుకుంటే 1000 రూపాయలు అడుగుతాను. మరి మాకు రేపు గ్రామ సభ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మరి ఇది అడుగుతాం. మాది న్యాయం చేయకపోతే మరి ఖచ్చితంగా న్యాయం చేయాలి. మాకు న్యాయం చేస్తేనే ఏదైనా, లేకపోతే మా కోరీలు కొత్త కోరీలు వస్తాయి, ఆఫ్ చేస్తాం. అనకాపల్లి జిల్లా రేపు 9వ తారీఖు నాడు కొత్తగా ఒక గ్రానైట్ క్వారీ అనేది తీయబోతుంది. అయితే తీసే ముందు ఈ కొట్టనేపల్లి గ్రామంలో ట్యాంకులో పురుగులు పడి అనేక విశ్వసర్పాలని అందులో ఉండడం వల్ల డెంగ్యూ జ్వరాలతో ఈ మధ్యకాలంలో ఒక 8 మందికి జ్వరాలతో ఇబ్బంది పడ్డారు. ఒక కుటుంబం 10,000 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ప్రైవేట్లో. గవర్నమెంట్ టెస్టులు కూడా జరిగే పరిస్థితులు లేరు. ఇప్పుడు కూడా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మంచినీళ్ళు లేవు. ఇక్కడ సుమారుగా 4-5 క్వారీలు ఉన్నాయి. అయితే క్వారీ ప్రదేశంలో ఉన్న ఆదివాసీ గిరిజన గ్రామాలకి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ ఇచ్చినా సరే ఈ అధికారులు జాయింట్ కలెక్టర్లు ఆ క్వారీలు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప అక్కడ ఉన్న ప్రజల గిరిజనుల యొక్క వైద్యం కానీ ఆరోగ్యం కానీ అలాగే కొండ మీద జీవిస్తున్నటువంటి పట్టాలు కానీ ఇప్పుడు కొంతమందికి వచ్చే పరిస్థితి లేదు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 1లో సుమారుగా క్వారీ లీజులకు ఇస్తున్నారు. అదే గిరిజనులు సాగు చేస్తున్న పట్టాలు అడిగితే ఒక 18 మంది 20 మంది పాత కొట్టనాబెల్లి ఈ గ్రామాల్లో 30 మంది గిరిజనుల పట్టాలు రిజెక్ట్ చేశారు. అదే క్వారీ తీసుకోవడానికి పెడితే అనుమతులు ఇచ్చారు. అయితే క్వారీ వాడు ఈ అడవిని అడవిని నాశనం చేస్తాడు. గిరిజనులు అడవిని కాపాడినటువంటి పట్టాలు ఎవరు, అలాగే తాగడానికి నీళ్ళు ఎవరు, అలా రావడానికి రోడ్లు లేవు. ఇదివరకు తారు రోడ్డు ఉంది. ఎక్కడి నుంచి చిన్నపాసిల్ నుండి అజ్జపురం వరకు తారు రోడ్డు 2008లోనే అప్పుడు కొంతల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు వేశారు. ఇప్పుడు ఆ రోడ్లన్నీ మట్టిగా అయిపోయి ఇంకో చెరువుల్లాగా అయిపోయి ఇవన్నీ ఇప్పుడు రావడానికి కానీ అంబులెన్స్ తీసుకెళ్ళాలంటే ఇది వరకు ఆటోకి 100 రూపాయలు తీసుకెళ్తే ఇప్పుడు ఆటో 500-600 బుక్ చేస్తే కానీ ఆటోలు రాని పరిస్థితి ఉంది. అంతే ఈ క్వారీలు వచ్చి గిరిజనులు అభివృద్ధి చేయాలా, గిరిజనులు నాశనం చేసే పద్ధతిలో వస్తుంది. కాబట్టి జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా కొట్టనాబెల్లి పాత కొట్టనాబెల్లి గ్రామాన్ని సందర్శించాలా, అక్కడ ఉన్నటువంటి నీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈరోజు మొక్కలు నాటి రోడ్డు మీద ఈ గోతుల్లో ఈ నీరులో మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రేపు 9వ తారీఖు నాడు జరిగే ఈ గ్రామ సభలో ప్రత్యేకించి ఈ బిందులతో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ అలాగే ఫారెస్ట్ అధికారుల దగ్గర సమక్షంలో మేము ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఒక క్వారీ కొన్ని కోట్ల రూపాయలు కొడతానంటే ఆదాయం వస్తుంది. ఓకే, ఆ ఆదాయంలో 6%-7% ఈ గిరిజన ప్రాంతాల్లో రోడ్లకి ఆరోగ్యానికి ఎందుకు ఖర్చు పెట్టలేదని మేము అడుగుతున్నాం. అందుకే ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు 4-5 కారులు నడుస్తున్నాయి. అదనంగా మళ్ళీ 6వ కారు వచ్చి పెట్టి మళ్ళీ బాంబులు పేల్చి మళ్ళీ తుఫాన్లు పెట్టినట్టుగా చేసి జీవితాలతో అలగాటు వాడుతున్నారు. ఇది అన్యాయం. ముందు గిరిజనులకు మంచినీళ్ళు ఇవ్వాలా, రోడ్లు ఇవ్వాలా, అలాగే సాగు చేస్తున్న పట్టాలకి 60 ఎకరాల పట్టాల వల్ల ఈ 3 పనులు చేయకుండా ఆ క్వారీలు రాయలు తీసుకోవడానికి ఇవ్వడం వల్ల మరి గిరిజనులు బతకడానికి ఎక్కడ బతుకుతారని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా చేయకపోతే మాత్రం రేపు 9వ తారీఖు నాడు ఖచ్చితంగా ఆ గ్రామ సభని అడ్డుకుంటాం. ఖచ్చితంగా బిందులతో నిర్ణయం చేస్తాం. కాబట్టి నీళ్ళ సమస్యని, రోడ్డు సమస్య అలాగే సాగు హక్కు కల్పించాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అంతే.